4 రకాల వాటర్ ప్యూరిఫైర్, అంటే ఒకే వాటర్ ప్యూరిఫైర్ 4 రకాల బెనిఫిట్స్ వాటర్. ఒకటి బ్యూటీ వాటర్ pH 5 వస్తుంది, ఒకటి మెడిసిన్ వాటర్ pH 7 వస్తుంది, ఒకటి హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ 8.5+ వస్తుంది, ఒకటి వెజిటేబుల్ క్లీనింగ్ వాటర్ 10+ వస్తుంది. అది చెక్ చేసి చూపిస్తాం చూడండి. ఇక్కడ మనకు ట్యాంక్ లో వచ్చేసి బ్యూటీ వాటర్ ఉంటుందండి. బ్యూటీ వాటర్ అంటే మనకు pH 5 వాటర్. దీంట్లో మనకు హైడ్రోజన్ అణువులు చూస్తే పెద్దగా ప్రాపర్టీస్ ఏమీ ఉండవు, తక్కువ ఉంటాయి. దీని pH చూడండి. pH చూడండి, pH చూపిస్తున్నాను. అంటే మనకు pH చూసుకుంటే pH 5లో ఉంది. ఇది బ్యూటీ వాటర్. తర్వాత మనకు హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అండి, ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ మనం ఆన్ చేస్తున్నాం చూడండి. ఇది మనకు మెడిసిన్ వాటర్ అండి, pH 7. ఇక్కడ గ్రీన్ లైట్ కూడా పడుతుంది. లైట్ కట్టి చూపుతుంది, గ్రీన్ లైట్ పడుతుంది. మనకు మెడిసిన్ వాటర్ తీసుకునేటప్పుడు pH 7 గ్రీన్ లైట్ పడుతుంది. డైరెక్ట్ ఈ ట్యాప్ నుంచి మనకు 7 వాటర్ వస్తుంది చూడండి. అంటే మనకు ఫస్ట్ స్లైస్ అని ఉంటేనే కొద్దిగా నీళ్ళు తీసేయాలి కిందికి. తర్వాత pH 7 నేను ఆఫ్ చేశాను. దీని pH చెక్ చేస్తున్నాను చూడండి. చూసుకుంటే గ్రీన్ pH 7. తర్వాత pH 8.5 అండి, ఇది రెగ్యులర్ డ్రింకింగ్ కోసము. రెగ్యులర్ డ్రింకింగ్ కోసము 8.5 pH అండి. దీని హైడ్రోజన్ అణువులు చూడండి ఎంత నీట్గా పుష్కలంగా కనపడుతున్నాయో. ప్లస్ దీన్ని pH చెక్ చేస్తాను చూడండి. ఇది మనకు 8.5+ ఉందండి. తర్వాత మనకు వెజిటేబుల్ క్లీనింగ్ కోసము మనం ఏదైనా బటన్ సెట్ చేసి మనకి ఇక్కడ సైడ్ సపరేట్ బటన్ ఇచ్చామండి. ఇది రెడ్ లైట్ పడుతుంది. ఇది తాగడానికి అయితే పనికిరాదు, ఓన్లీ మనకు ఫ్రూట్స్ క్లీనింగ్ కోసమే పనిచేస్తుంది. ఇది వెజిటేబుల్ క్లీనింగ్ వాటర్. మనం తీసుకున్న తర్వాత మనం వాటర్ని బంద్ చేయాలి. దీని pH చూడండి. ఇది స్ట్రాంగ్ వైలెట్ కలర్ వచ్చేస్తుందండి. ఇది 10+ pH అంటే 11 pH దగ్గర ఉంది. ఈ pH వాటర్ లో మనం ఆయిల్ కూడా చెక్ చేసి చూపిస్తాను. అది కూడా చూడండి. మనకు ఆయిల్ తీసుకుంది, స్టాప్ తీసుకో. ఈ ఆయిల్ చూస్తే కింద ఉంది. మనకు మామూలు నార్మల్ వాటర్ చేస్తే చూడండి, ఆయిల్ అనేది పైన తేలుకొని ఉంది. ఎట్లున్న ఆయిల్ అట్లుంది, కింద కూడా ఆయిల్ పేరుకొని పోయింది. అదే మనం వెజిటబుల్ క్లీనింగ్ వాటర్ చూడండి. ఇదే ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ కూడా టోటల్ గా మనకి ఎక్కడ పేరుకునిపోయి ఆయిల్ లేదు, మొత్తం కరిగిపోయింది ఆయిల్ కూడా. అంటే దీనివల్ల మనకు ఫ్రూట్స్ మీద ఉన్న ఆయిల్ కూడా క్లీన్ గా అయిపోతుంది. అంటే పెస్టిసైడ్స్ నుంచి చల్లిన ఆయిల్ మన క్యాన్సర్ రాకుండా దీని వాటర్ కలపడం వల్ల ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. మొత్తం కలిసిపోయింది చూడండి నీళ్ళలో.